సమయంలో దేవుని యొక్క వాక్యమును విని మన జీవితాలు పరీక్షించుకుని సరిచేసుకుని ప్రభు యొక్క బలలో మనం పాల్గొనటం కొరకై సరిదిద్దుకొని ప్రభు వచ్చి మనం తీసుకెళ్తాడన్న నిరీక్షణ కొరకై ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ వాక్య పెరుగులో మనం సరి చేసుకుని ప్రభు దగ్గరకు మనం కొనుపోబట్టడం కొరకై సిద్ధపాటు కొరకై మనం బలలో పాల్గొని సిద్ధపడి బలలో పాల్గొనక మునుపు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తాం. మరి ఇంకోసారి రిమైండ్ చేస్తున్నా, దయచేసి ఫోన్లన్నీ కూడా సైలెంట్లో పెట్టండి. ఎందుకంటే వర్తమానం చెప్పేటప్పుడు పిల్లలు తిరిగినా ఫోన్ సైలెంట్ మోగుతూ ఉండా కొద్దిగా అబ్జెక్షన్ అయ్యింది. ఎందుకంటే పరిశుద్ధాత్మ నడిపింపుని మనం అడ్డగించిన వారు అవుతాం. సో కాబట్టి మీరు అందరూ ఎవరిని ఉద్దేశించి నేను చెప్పట్లేదు, అందరూ మంచి వాళ్ళమే కాబట్టి ఫోన్ కొద్దిగా సైలెంట్లో పెట్టుకోండి. రాకపోతే పక్కన వాళ్ళ చేత అయినా సరే సైలెంట్లో పెట్టించుకోండి. ఇంకా మంచి పని ఏంటంటే స్విచ్ ఆఫ్ చేయడం, అంతకంటే మంచి పని ఇంకోట్లేదు. కాబట్టి మందిరంలో కూడా కొన్ని పోస్టులు కూడా అంటిస్తాం, బయటే మందిరంలో అంటించాం. కాబట్టి అవి కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ ప్లీజ్ సైలెంట్ అని కొన్ని రాపించుకొచ్చి పెడతాం. మందిరంలో పెట్టాం, బయటే పెడతాం. కాబట్టి అది కూడా మీరు వినకపోతే అదే నెక్స్ట్ ఆప్షన్. సో గమనించి అందరూ కూడా ఫోన్ సైలెంట్ పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు ఎవరు ఫోన్ వచ్చినా పర్లేదు అనుకుంటే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. దానికంటే ఉత్తమమైనది మరొకటి లేదు. మరియా ఉత్తమమైన దాన్ని ఎందుకుంది, మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడమే ఉత్తమమైనది. అప్పుడు దేవుని వాక్యాన్ని క్లియర్గా వింటాం. సరే, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16, 17 వచనాలు అందరం కలిసి చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16, 17 వచనాలు. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనే త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనం విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనిచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమయ్యాం. సో ఈరోజు మనం చూస్తున్నటువంటి మాట, ఇంతకుముందు మనం ధ్యానించిన మాట ఏంటి? గత వారం ధ్యానించుకుంటూ వచ్చాం. మర్చిపోయారా? చాలా మంచివాడు. కాబట్టి గత వారం ధ్యానించిన మాట ఏంటి? సజీవులే కానీ జీవం కలిగిన వారు ప్రభు దగ్గరికి ఎత్తబడుతున్నారని ధ్యానిస్తూ వచ్చాం. మరి ఈ వారం వర్తమానం ఎందుకు ఆపేసాము ఆ మాట చెప్పకుండా? ఎందుకంటే నూతనంగా బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అదే వర్తమానం చెప్తే ఏంటంటే వాళ్ళు ఇంకా పాలు తాగే స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. అసలు మొదటి వారం కాబట్టి వాళ్ళు బలలో ఎలా పాల్గొనాలో ఏంటన్నది, ఏ విధముగా బలలో ఆరాధన చేయాలన్నది ఆరాధన వర్తమానంలో చెబుతూ వచ్చాం. దేన్ని బట్టి ఆరాధన చేయాలి, ఎట్లా ఆరాధన చేయాలో. ఇప్పుడు ప్రభు వాళ్ళ వర్తమానంలో ఏంటంటే వాళ్ళు పాల్గొనే విధానం, ఎలా పాల్గొనకూడదు అన్నది ఇంపార్టెంట్. మీకు అర్థమవుతుందండి? బలలో నూతనంగా ఏబేడి ఆధార్ కార్డు కోసం వెళ్ళాడేంటి పిలవండి. కాబట్టి నూతనంగా బలలో పాల్గొనేవారు, సో నూతనంగానే కాదు ఆల్రెడీ బలలో పాల్గొనేవారు కూడా మనం ఎట్లా బలలో పాల్గొనకూడదు అన్నది ఇంపార్టెంట్. ఎందుకు అనంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు మాట ఏంటంటే, అనేక కోణాల్లో కూడా ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, ప్రభు దేహంలో కొంతమంది పాల్గొంటున్నారు కానీ అది సాధ్యకరమైనదిగా లేదు. ఎలా లేదండి? దానికి అక్కడ చెప్పాల్సిన మాట ఏంటంటే, మనం ప్రభురాత్రి భోజనం చేసేటప్పుడు, ప్రభురాత్రి భోజనంలో పాల్గొన్నప్పుడు ఎందుకు సాధ్యం కావట్లా? భోజనంలో పాల్గొంటాను మన జీవితం ఎందుకు సాధ్యంగా ఉండలేదు? మనం ప్రభురాత్రి భోజనంలో అంటే ప్రభు యొక్క బలలో, ప్రభు యొక్క దేహంలో మనము చేయవేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభు దేహంలో భుజించడానికి, భోజనం చేయడానికి వచ్చాం. కానీ మనం భోజనం చేసే విధానం దేవుని దృష్టిలో సాధ్యం కాలేదు. అంటే ఎట్లా ఉన్నట్టు? మంచికి ఆపోజిట్ ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు మనకు అర్థమైన రీతిలో చెబుతే చూడండి. శాంసంగ్ నల్లగా ఉంటాడు. నల్లగా ఉంటాడంటే ఏముండాలి ఆపోజిట్లో? జ్యోతక్క తెల్లగా ఉందని చెప్పాలి. అంటే అటు అర్థం ఏంటి? నలుపుకు ఆపోజిట్ ఏంటి? తెలిపే కదా, అంతే కదా. అందుకే తెల్ల సొక్క మీద నల్లగళ్ళే ఎక్కువ ఉంటాయి కదా, ఉండే అని కూడా మంచోడి. కాబట్టి అట్లా అంటే ఏంటి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రభురాత్రి భోజనంలో పాల్గొనుట ఎందుకు సాధ్యం కావట్లేదంటే అసాధ్యం అవుతుందని అర్థం. ఎందుకు సాధ్యం అవ్వట్లేదు? ఎందుకు అది మహిమకరంగా ఉండట్లేదు? మనం బలలో పాల్గొంటున్నాం కానీ అది దేవుని దృష్టిలో సాధ్యంగా ఎందుకు చేయబడతలా అంటే, అది అంగీకరించబడిందిగా, అది యోగ్యమైనదిగా, అది దేవునికి ఇష్టకరమైనదిగా, దేవుడు మహిమ పొందేదిగా. ఎందుకని ఆ దేవుడు ఈ యొక్క బలలో పాల్గొనేది మన జీవితంలో సాధ్యం ఎందుకు చేయట్లా, అసాధ్యంగానే ఎందుకు ఉంచుతున్నాడు? అంటే చాలామంది బలలో పాల్గొంటున్నారు, వారి జీవితంలో అసాధ్యమైన కోణంలోనే బలలో పాల్గొంటున్నారు. వాళ్ళు బలలో పాల్గొన్న దేవుని దృష్టిలో అసాధ్యమే, అంటే సాధ్యమైన రీతిలో బలలో పాల్గొంటలా. సో బలలో పాల్గొనటం అంటే ఏంటంటే సాధ్యమైన కోణాల్లో బలలో పాల్గొనాలి. మనం బలలో పాల్గొనడం ద్వారా మనకు అది సాధ్యమైనది ఉండాలి, దేవుడు కూడా దాన్ని ఇష్టపడాలి.
కానీ బల్ల దగ్గరికి వస్తున్నాం, ప్రభు యొక్క దేహం దగ్గరికి వస్తున్నాం, భోజనం చేస్తున్నాం కానీ, పానం చేస్తున్నాం కానీ అది చేసిన విధానంలో లేదు, అసాధ్యంగా ఉంది. ఎందుకు అట్లా? చూడండి, మరలా చెబుతున్నా చూడండి. మనం ప్రభురాత్రి భోజనంలో పాల్గొనుట ఎందుకు అసాధ్యమవుతుంది? సాధ్యం ఎందుకు కావటం లేదు? ఆ బలలో పాల్గొంటున్నా కానీ అది ఎందుకు యోగ్యమైనది ఉండటం లేదు? ఎందుకు ఆ బలలో పాల్గొంటున్నాం కానీ అది యోగ్యమైనదిగా మన జీవితంలో ఎందుకు ఎంచబట్టలేదు? అర్థమవుతుందండి? ఇప్పుడు చాలామంది యొక్క జీవితాల్లో మనం చూస్తూ వస్తాం, ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క బల ప్రభు యొక్క శరీరం తినునో వాడు ఏమవుతున్నాడండి? శిక్షా విధికే కారణమని ప్రభు యొక్క వాక్యం అంటుంది. చూడండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి గట్టిగా చదవండినా. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో అది. సో ఇక్కడ పౌలు ఏం చెబుతున్నాడు? ఎవరు ప్రభు యొక్క రొట్టెను తినను వివేచింపుకోకుండా అయోగ్యుడిగా ఎవరైతే తింటారో వాడు ప్రభు యొక్క శరీరం గురించి అపరాధి అగును. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటి? బలలో పాల్గొంటున్నాం కానీ అది దేవునికి ఇష్టకరమైనదిగా సాధ్యమైనదిగా లేదు. సో మరలా చెబుతున్నా చూడండి, మనం ప్రభు రాత్రి భోజనంలోనికి వస్తున్నాము, భోజనంలో పాల్గొంటున్నాం కానీ అది అసాధ్యంగానే ఉంటుంది మన జీవితం. అంటే ఆ భోజన బలలో మనం పాల్గొన్నట్టు అది దేవునికి మహిమకరంగా ఉన్నట్టు లేదు. ఇంకా మన జీవితం ఎలా ఉంది అంటే మనం బలలో పాల్గొంటున్నామన్న పిలుపు మాత్రమే, మాట మాత్రమే మనం బలలో పాల్గొంటాం. కానీ దేవుని దృష్టిలో మనం బలలో పాల్గొన్న విషయం సాధ్యమైందా? మీకు మరలా చెబుతున్నా చూడండి, ఒక మాట చెబుతున్నాను. నేనుండా ఈ యొక్క తిమ్మతాను ఉంటాడు కదా, ఏమనుకోకుండా ఇప్పుడు ఈ ఒక్క వాటర్ బాటిల్ ఉంది, దీని నిండా నేను నీళ్ళు తాగుతాను లేదా? చెప్పండి. వర్తమానం అయ్యే లోపల ఖచ్చితంగా ఈ బాటిల్ ఇంకోటి అయిపోయింది, అవిద్దా లేదా? ఎందుకు అవుతుంది? ఇది నాకు సాధ్యం కాబట్టి నేను తాగలుగుతున్నా. అది ఎక్కువ తాగితే అనారోగ్యం, తక్కువ తాగితే అనారోగ్యం. సెకండ్ ఆప్షన్, ఇది నాకు సాధ్యమైంది కాబట్టి నేను తాగలుగుతా. సాధ్యం కాకపోతే మొత్తం తాగలుగుతానా? అంటే ఇది నేను చేయగలుగుతానే అనే కదా, చేయలేకపోయినప్పుడు దీన్ని మొత్తం కంప్లీట్ చేయలేం. చాలామంది బలలో పాల్గొంటున్నారు కానీ అది దేవుని దృష్టిలో మహిమార్థంగా సాధ్యం అవట్లా, కానీ బలలో పాల్గొంటున్నాం. అర్థమవుతుందండి? ఐ రిపీట్ వన్స్ అగైన్. ఒక్కసారి మనం బలలో పాల్గొంటున్నాం కానీ దేవుడు దాన్ని సాధ్యమైనదిగా చేయట్లా, అసాధ్యంగా ఉండిపోతున్న బలలో పాల్గొంటున్నా సరే. అంటే మనకు అసాధ్యం అయిపోతుంది ఆ బలలో పాల్గొనడం. దేవునికి మహిమకరంగా మన బలలో పాల్గొనలేకపోతున్నాం. జీవితకాలం అంతా మనం బలలో పాల్గొన్నా, జీవితకాలం అంతా ఎన్నో బలవర్తమానం లేని బలలో పాల్గొన్నా, మనం బలలో పాల్గొన్నది ఎట్లుంటుంది? మనం పాల్గొన్నామన్న పేరు మాత్రమే కానీ దేవుని దృష్టిలో అసాధ్యంగా ఉంటుంది. ఇంకా మనం పాల్గొనటం దేవుని దృష్టిలో సాధ్యం కాల. మన దృష్టిలో మన జీవితాల్లో అయింది కానీ దేవుని దృష్టిలో సాధ్యంగా. మరి ఎలా ఉంది? అసాధ్యంగా. అసలు దేవుని దృష్టిలో మనం బలలో పాల్గొంటున్నా, సాధ్యం ఎందుకు అట్లా? అసాధ్యంగానే ఎందుకు ఉంటుంది మన బలలో పాల్గొంటున్నా? అది దేవుని దృష్టిలో సాధ్యం కంటే ఓకే, వీడు నెరవేర్చాడు అన్న పేరు మనకు ఉండాలి. పలానా మహిమదాస్ దైవ సేవకుడు బలలో పాల్గొంటున్నాడు, ఈరోజు ఆ క్రమం నెరవేర్చాడన్న, సాధ్యం చేశాడన్న పేరు నాకు ఉండాలి. బట్ ఎందుకు లేదు అది? ఎందుకు ఆ నేమ్ ఉంటున్నా మనకి? ఎందుకు ఆ పేరు ఉంటలేదంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. ఇది మనుషుల్ని బాధపరిచే రీతిలో వర్తమానం ఉండొచ్చు కానీ, బట్ నేను చెప్తున్నా కదా, ఎవరిని ఉద్దేశించి అయితే వర్తమానం సిద్ధపడలే, ఎవరిని ఉద్దేశించి కాదు ఇది. ఎవరి కొరకు ఇది? మనల్ని మనం అసాధ్యమైన మన జీవితాల్ని సరిదిద్దుకుని సాధ్యకరమైన యోగ్యమైన రీతిలో బలలో పాల్గొనడానికి వర్తమానం తప్పక ఏ జ్యోతకనో, ఆంధ్రియన్నో, శాంసన్నో ఇంకోటి చూసి అయితే ఉద్దేశంగా అయితే కాదు ఈ వర్తమానం. బట్ ఈ వర్తమానంలో మనం చూడాల్సింది ఏంటి? నాతో ఏం మాట్లాడుతుంది, ఈ వర్తమానం ద్వారా నాకేం బయలుపరచబడుతుంది అన్నదే ఇంపార్టెంట్. ఈ వర్తమానం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని చూడాలి కానీ నా గురించి చదువుతున్నాడని మటుకు అనుకోవద్దు. మళ్ళా రిపీట్, వన్స్ అగైన్ రిపీట్. మీ మీద ఎవరి మీద నాకు కోపం లేదు, కానీ వర్తమానం విషయంలో మనకు ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. ఆయన ఆకాశం మేఘాడే రాబోతున్నాడు. కడబోరం రోగటంతో ఆయన వస్తున్నటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఆకాశం మేఘాడుగా వస్తున్నాడు. మనం మేఘం మీద కొనిపోబడుతున్న దినాలు రాబోతున్నాయి. సో మనం ఎలా ఉండాలా? గెట్ రెడీ. ఎలా ఉండాలి? సంసిద్ధంగా ఉండాలి. ఇదిగో పెండ్లి కుమారుడు అంటే మనం పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అలా సిద్ధంగా ఉండాలంటే మొదట మనం ఏం చేయాలా? అసలు బలలో మనం పాల్గొన్నది దేవుని దృష్టిలో సాధ్యమై ఉండాలి. అవును కదా? అది సాధ్యం కానప్పుడు, ఇప్పుడు మానవులకి రక్షణ ఇవ్వటం అన్నది మానవుడి వల్ల అసాధ్యం. అవునా కదా? ఏ మానవుడి వల్ల కూడా సాధ్యం కాదు అది. మరి ఎవరు సాధ్యం చేశారు అంటే ఆయన సాధ్యం చేశాడు. అట్లాగే బలలో పాల్గొనడం కూడా మన జీవితాలకు అసాధ్యం అవడానికి కారణాలు ఏంటో చూసుకుని
అవి తీసివేసుకుని ఆయన కలువరిశిలో రక్తం ద్వారా కడుక్కుంటే అప్పుడు ఆయన బలలో పాల్గొన్నా మనం సాధ్యవంతులుగా ఉంటాం. అప్పుడు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి కూడా మనకు సాధ్యం. ఇప్పుడు ఏడా సరి చేసుకోకపోతే, ఆయన శరీరం అనే ఆలోచన లేకపోతే, మనం ఆశీర్వదించి దీవించి ఆ పాత్రలో పాల్గొంటా అన్నది వివేచన లేకపోతే, అసాధ్యంగా ఏదో పాల్గొంటామని పాల్గొంటే అది అసాధ్యకరమైన జీవితం. ఓ రోజు ఏం జరిగిద్దండి? దేవుని రాజ్యం ఉండదు, ఏముండదు. సో అంత దాకా ఎందుకు తెచ్చుకోవాలి? ఒక మాట చెబుతా చూడండి. ఒక అవనస్తుడు ఇదే మార్గంలో వస్తున్నాడు. ఇప్పుడంటే రోడ్డు కొద్దిగా క్లీన్ చేశారు, జేసీబీ పెట్టి. అంతకుముందు కొద్దిగా మధ్యలో ఏముంది, కొద్దిగా కాలువ లాగా ఉంది కదా. వాటర్ పడ్డప్పుడల్లా వాటర్ ద్వారా ఆ ఫ్లోటింగ్ ఏమవుతుంది, అది చిన్న కాలువలాగా పడిపోతుంది. సో వెళ్ళే వాళ్ళం ఏం చేస్తాం, ఆ కాలువకు అటువైపు ఇటువైపు జర్నీ చేస్తాం, బైక్ మీద కానీ నడుచుకుంటారు. కాలువలో నడుచుకుంటూ వెళ్తారు ఎవరైనా? వెళ్తే ఏమైంది? ఎప్పుడైనా హై హీల్స్ చేసుకుని నడుచుకునే వాళ్ళని చూసారా? నడిచే వాళ్ళని చూసారా లేదా? వేసుకుంటారు, ఇంకా చూసారేంటి? అప్పుడు హై హీల్స్ వేసుకునే వాళ్ళు కొత్తగా వేసుకుంటే ఏమైంది చెప్పండి? చెప్పు అదే సీనన్న కదక్క, ఒకటే రోజు మీ ఇద్దరు పుట్టినంత మాత్రం నేను మిమ్మల్ని అడగను. చెప్పు సీనన్న, హై హీల్స్ వేసుకుంటే ఏమైంది? ఆ హీల్స్ ఈ హీల్స్ కలిసి బంజారా హీల్స్ వెళ్ళాలి కేర్ హాస్పిటల్కి. అదే జరిగే చివరికి. ఎందుకంటే ఆ నడక రాదు, అందరూ వేసుకుంటున్నారని నేను వేసుకోవాలి. ఏదో సినిమాల్లో టీవీలో చూస్తారు కదా, అట్లా నేను కూడా వేసుకోవాలని వేసుకుంటాం. చివరికి బంజారా హీల్స్కి వెళ్తాం, ఈ హీల్స్ పోయి. సరే, అది దరిద్రం గురించి మనకు వద్దు. అసలు కోణం ఏంటంటే, మన జీవితాల్లో మనం వస్తున్నటువంటి విధానం ఇంపార్టెంట్, మనం బలలో పాల్గొనేది ఇంపార్టెంట్, ఎలా పాల్గొంటున్నాం అన్నది ఇంపార్టెంట్. సో ఈరోజు ఒకవేళ ఇప్పుడు చెప్పే వర్తమానం ప్రకారం పాల్గొంటుంటే ఖచ్చితంగా నువ్వు కన్నీరు గాచి పశ్చాత్తపడాల్సింది బల దగ్గర. ఒకవేళ ఎలాంటి అనుభవంగానే ఉంటే, ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు నేను బలలో పాల్గొన్నా, దేవుడు మహిమ పొందే విధానంలో, సాధ్యకరమైన విధానంలో బలలో పాల్గొనలేదని అర్థం ఇప్పుడు చెప్పే వర్తమానం. ఒకవేళ ఈ అనుభవాలు నీలో నాలో లేకపోతే ఖచ్చితంగా నువ్వు బలలో పాల్గొనటం దేవుని దృష్టిలో సాధ్యకరమైన రీతిలో ఉంటుంది. మరి ఎలా పాల్గొనకూడదు, ఎలా పాల్గొనాలి? 2 కోణాల్లో మనం చూడక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు ప్రభు వల్ల వర్తమానంలో ప్రవేశించి, వర్తమానం ద్వారా ప్రభు వాక్యం ధ్యానించి అదే రీతిలో బలలో పాల్గొనక మునుపు కొన్ని మాటలు వాక్యం ధ్యానించుకోవడం సహాయం చేయండి. ఈ వాక్యం ధ్యానించడానికి నేనైతే యోగ్యుని కాదు, కింద కూర్చున్న వారి కంటే నేను ఘనమైన వాడిని కాదు ప్రభు. వారు నాకంటే శ్రేష్ఠులు, ఘనమైన వారు, జ్ఞానం కలిగిన వారు. నేను వారికంటే ఎంతో జ్ఞానం తక్కువ వాడిని, అల్పమైన జ్ఞానం కలిగిన వాడిని, స్వల్పమైన జ్ఞానం కలిగిన వాడిని అని ఒప్పుకుంటున్నా. అయితే ఈ వర్తమానం ధ్యానించడం కొరకే మానవుని యొక్క జ్ఞానం సరిపోదు. కానీ దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు నా కన్నా మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడక తీర్చి వర్తమానం ఎంత దీవించండి. వచ్చిన వారు ఎవరు ఖాళీకి వెళ్ళిపోకుండా ప్రభావ వాక్య వెలుగులో ఇప్పుడు చెప్పబడిన రీతిలో జీవితం ఉంటే అసాధ్యమైన రీతిలో బలలో పాల్గొంటున్నాం కాబట్టి సరి చేసుకోవడానికి రేపటి నుండి కూడా ఈ నెక్స్ట్ టైం ఇప్పుడు బలలో పాల్గొనేది కూడా దేవుని దృష్టిలో సాధ్యకరమైన రీతిలో, దేవుడు ఇష్టపడే రీతిలో బలలో పాల్గొనడానికి సాయం చేయమని నాతో మాత్రం మీరు మాట్లాడి మహిమ పొందమని. దేవా, ఈ వర్తమానం ధ్యానించడానికి మరొకసారి నేను యోగ్యుని కాదని ఒప్పుకుంటున్నాను. అల్పుణ్ణి అయోగ్యమైన వాడిని. దాసుడు కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్టు, దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్టు మా కన్నా మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయచొప్పున దయతో జ్ఞాపకం చేసుకోండి. భౌతికంగా ఎంతో బలహీనుని మీరు బలపరిచి మహిమ పొందుతున్నారని నమ్మి స్తుతిస్తూ ముందున్న సాయంతో దీవించి ఏ ఒక్కరం కూడా ఇప్పుడు చూసిన వాక్య వెలుగులో మా జీవితం ఉంటే సరి చేసుకోకుండా, తండ్రి ఆషామాషికి బలలో పాల్గొనకుండా మమ్మల్ని సరిదిద్ది గద్దించమని, నూతనంగా బాప్తిసం తీసుకున్న వాళ్ళు కూడా ఎట్లా బలలో పాల్గొనాలో కూడా వారు కూడా నేర్చుకోవడం సాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో ఈ సమయంలో మనం త్వరగా, సమయం కూడా చాలా అయిపోతుంది, త్వరగా చూద్దాం. 12:48 త్వరగా ముగిద్దాం అంటాం కానీ దేవుని చిత్తం. కాబట్టి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. మీకు ఎప్పుడు కూడా సంఘంలో శరీరం గురించి నేను ఎప్పుడు వర్తమానం చెప్పాల, ఫస్ట్ టైం ఇక్కడ చెప్పడం. కాబట్టి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం ఫస్ట్ మాట 19వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. చదివేశారా? అది అసలు అనమాట. ఏమన్నదండి? సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం అవట్లా? ఇప్పుడు చూస్తున్నారు కదండి, 19 వచ్చిన క్లియర్గా ఉంది. మీరు ప్రభురాత్రి యొక్క భోజనంలో ఎవరు జయరాజ్ పాల ఏడ్చేది? కాబట్టి ఈ వర్తమానం చెప్పేటప్పుడు బయట ఉన్న పిల్లలను కొద్దిగా జాగ్రత్త చూడండి. తిమోతి అన్న సీన్ అన్న పిల్లలు అరవకోకండి, ఇది ఇంపార్టెంట్. ఇన్ని రోజులు ఎట్లా విన్నారు తర్వాత సంగతి, కానీ ఇది ఇంపార్టెంట్ బాగా.
సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే బలలో పాల్గొంటున్నాం కానీ అది సాధ్యంగా దేవుడు ఎంచట్లా. ఎందుకని దేవుడు ఎంచట్లా అని అంటే మొదటి కోణం ఇక్కడ చెబుతున్నాడు. ఏమని? 19వ వచనం, మీలో యోగ్యులైన వారు ఎవరో కనబడినట్లు ఏం చేయాలా? మీలో భిన్నాభిప్రాయాలు. ఇప్పుడు ఏముంది? ఫస్ట్ పాయింట్ ఇది ఏముంది? వాళ్ళకి బలలో పాల్గొంటున్నారు కానీ అది దేవుని దృష్టిలో దేవునికి మహిమకరంగా లేదు, అది సాధ్యం కావట్ల. బలలో పాల్గొంటున్నారు కానీ పాల్గొన్న అసాధ్యంగానే ఉంది. వాట్ ఈస్ ద రీజన్? ఫస్ట్ మొదటి రీజన్ ఏంటి? భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. భిన్నాభిప్రాయం అంటే అర్థం ఏంటి? లోకంలో సామెత మన దేశంలో భిన్నత్వంలో అసలు అదే లేదు. ఇక్కడ బయట దేశంలో ఉందంటారు కానీ సంఘంలో లేదు. ఏమైనా రాయబడుతూ వచ్చిందండి? భిన్నాభిప్రాయాలు. భిన్నాభిప్రాయాలు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు చెప్పండి. భిన్నాభిప్రాయాలు ఏంటి? ఈడు పెద్దోడు, ఈడు పొట్టోడు. ఎక్కడ? కులంలో, మందిరంలో కూడుకున్న సంఘంలో వీడు పెద్ద కులం, వీడు చిన్న కులం. ఈ కులాలన్నీ తీసుకెళ్ళి నరకంలో పడేయాలి. అప్పుడు ఎవరు వెళ్తారు నరకానికి? నేను ఈ కులం, నేను కులం అన్న ప్రతి ఒక్కడు నరకానికి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. మరి ఎవడు వెళ్తాడు పరలోక రాజ్యానికి? భిన్నాభిప్రాయాలు లేకుండా ఆల్ ఆర్ ఈక్వల్. భగత్ సింగ్ గారు ఏమన్నారు? ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ ఆర్ ప్రెషస్, ఆల్ ఆర్ లవ్. అందరూ ప్రేమించబడిన వారే దేవుని ద్వారా, అందరూ ప్రత్యేకించబడిన వారే. ఎవరో కూడా తక్కువ చూపులేని వారు, అందరూ విలువైన వారే. బట్ సంఘాల్లో ఎందుకు భగత్ సింగ్ గారు చనిపోయిన తర్వాత భిన్నాభిప్రాయాలు వచ్చినాయి? ఈ రోజుల్లో సంఘాల భిన్నాభిప్రాయాలు కారణం ఏంటి? ఎక్కడ చూసినా సరే, ఎక్కడ వద్దు, మాకు సమీపంలో మా గ్రామానికి సమీపంలో పెద్ద సిటీ ఉంది, పెద్ద మందిరం కూడా. ఆ మందిరంలో 2 కులాలలో 2 విభాగాలుగా విడిపోయారు. ఒకరు మురుక్కాలకు అవతాలు ఇంకోటి పెట్టుకుంటే మురుక్కాలకు అవతాలు ఇంకోటి పెట్టుకున్నాడు. ఈ భిన్నాభిప్రాయాలు దేనికి వచ్చి నేను బాగా ఆలోచన చేస్తే మాకు తెలిసిన కొంతమంది అక్కడ మందిరం ఉన్నారు. నేను అడుగుతూ వస్తే వాళ్ళు పలాను కులం, మన పలాను కులం. ఎక్కడి నుంచి వచ్చింది కులం? ఈ భిన్నాభిప్రాయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ అభిప్రాయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాడు గొప్ప, నేను తక్కువ, నేను గొప్ప, వాడు గొప్ప. ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ అభిప్రాయాలని? పౌలు ఏమంటాడు? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, బట్ ఇక జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు అన్నప్పుడు భిన్నాభిప్రాయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మైకి పెట్టండి. భిన్నాభిప్రాయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈరోజు భిన్నాభిప్రాయాలు రావడానికి కారణం ఏంటి? కొంతమంది మందిరంలో ఉంటారు, ఇదే గ్లాసు కదా, ఇదే ప్రభు రక్తం కదా, దీంట్లోనే కదా ప్రభు దేహాన్ని పెట్టేది, ఎక్కగా అక్కిస్తే తినదు, మళ్ళీ రొట్టె ఎన్నక అన్న గ్లాస్ ఇచ్చి వాటర్ తాగమంటే తాగరు. కారణం ఏంటి? ఒక అక్క చెప్పింది, అన్న ఆ అక్క పెద్ద కులం అన్న, అందుకే మేము ఇచ్చిన అన్నం తాగదు, మేము ఇచ్చిన నీళ్ళు తాగదు. అరే నువ్వు ఒకసారి గుర్తుపెట్టండి, ప్రియమైన దేవుని పెట్టారా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే మందిరం గడపలకి ఎక్కుతున్నావో, ఎప్పుడైతే క్రీస్తు శరీరంలోకి బాప్తిసం తీసుకుని వచ్చావో, అప్పుడే భిన్నాభిప్రాయాలు పోయినప్పుడు ఆమిస్తే నువ్వెందుకు మంచినీళ్ళు తాగో, ఆమిస్తే నువ్వెందుకు రొట్టె తినవు, వై ఎందుకు నువ్వు అలా చేస్తున్నావు? ఇంకా భిన్నాభిప్రాయాలు దేనికండి? వాళ్ళు పెద్ద కులం, నేను చిన్న కులం. ఎవరు చెప్పాడు కులాల సంగతి ఇక్కడ? ఒకళ్ళేమో బయటేమో క్రీస్తు అంటే యేసు ప్రభువు గురించి చెప్పి మతాలు మారుస్తున్నాడు. ఒకటే విరవిగుతుంటే కొంతమంది ఏడుండో వాళ్ళు ఏం చేస్తున్నారు? కులాల కోసం కొట్లాడు చేస్తున్నారు. బయట వాళ్ళతోనే కొట్లాడాలా, ఇంట్లో వాళ్ళతోనే కొట్లాడాలా? బయటేమో మత మార్పిడి చేస్తున్నాడని కొట్లాడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు మా మీద. ఇక్కడ కులాల కోసం కొట్లాడుతాడు. ఎవరి కోసం వాక్యం చెప్పాలి చెప్పండి? ఈ కులాల కోసం కొట్లాడేది ఎవరు? సరే మతం కోసం కొట్లాడేవాడంటే వాడికి లక్ష్యం లేదు, వాడికి ఏదో ప్రార్థన చేస్తాను, ఉపవాస ప్రార్థన చేస్తాను, 4 సువార్తలు చేస్తాను, మారుతాడు. మరి వీళ్ళెవరంటే నేను చూస్తా చూడండి. యేసు ప్రభు వచ్చి అంటాడు, నేను నీతిమంతులు పిలవ రాలేదు. మరి ఎవరిని పిలవడానికి వచ్చాడు? ఇప్పుడు వీళ్ళే నీతిమంతులు అంటే ఎవరు నీతిమంతులు? భిన్నాభిప్రాయాలు కలిగిన వారు నీతిమంతులు. సంఘంలో ఉంటూ నాదా కులం, నాది కులం, నాదా కులం అని చెప్పేవాళ్ళు భిన్నాభిప్రాయాలు కలిగిన వారు. ఇలాంటి వారు సంఘంలో ఉన్నంతకాలం సంఘం అభివృద్ధి కాదు. ఇలాంటి ఆలోచనలు మనలో ఉన్నంతకాలం, భిన్నాభిప్రాయాలు మనలో ఉన్నంతకాలం, భిన్నత్వంలో ఏకత్వం లేకుండా భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నంతకాలం సంఘం అభివృద్ధి అవుతుంది, నీ ఆత్మీయ జీవితం కూడా అభివృద్ధి కాదు. చాలా సార్లు చూస్తూ వస్తాం, ఈ కులపోళ్ళు అందరూ ఒకసాటే కూర్చుంటారు, ఈ కులపోళ్ళు అందరూ ఒకసాటిగా వస్తారు. కట్టగట్టుకు నరకానికి వెళ్తావా చెప్పండి? ఈ కులపై నరకానికి వెళ్తే నువ్వు కూడా వెళ్తావా? వెళ్ళవే. మరి ఎలా వెళ్తున్నావు? ఎలా? అది ఎందుకు సాధ్యం అవుతుంది? నరకానికి ఎందుకు వెళ్తా? మరి సౌండ్ తగ్గించండి కొద్దిగా. కాదు, ఒక్కసారి ఆలోచించండి, కొద్దిగా ముంగట పెట్టండి అన్న,
బాక్స్. ఇంకా చాలు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు కులం మతం అని కొట్టుకుంటున్నాం కదా, ఈ కొట్టుకున్న వాళ్ళందరూ కట్టకట్టుకుని పరలోకానికి వెళ్తారా, కట్టకట్టుకుని నరకానికి వెళ్తారా? వాని ప్రకటన గ్రంథం 22:12 రాయబడుతూ వచ్చింది, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చినకు నేను సిద్ధపరిచిన జీతం ఆ గుప్పిట్లో ఉంది. ఎవరి జీతం వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూర్చొని ఆరాధించే కాడ కూడా ఈ కులపోళ్ళు ఆరాధన చేసిన కానీ ఆ కులపోళ్ళు ఆరాధన చేయరు. ఎందుకు? చాలా చోట్ల నేను వచ్చా, చాలా మంది చెబుతూ వచ్చారు. ఒకసారి అడిగా, అన్న ఏందన్నా అందరూ ఆరాధన చేయట్లేదు ఏంటంటే, ఆ కులపోళ్ళు ఆరాధన చేసేటప్పుడు వీళ్ళు చేరయ్యా అంటున్నారు. మరి ఈ వింతలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు మందిరంలోకి, సంఘంలోకి, క్రీస్తు శరీరంలోకి ఎలా వచ్చినాయి? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:16-17 ఏమంటారు? మనం ఒక్క శరీరంలోనే తింటున్నాం, శరీరం ఒకటే కాబట్టి ఒకే శరీరంలో మనం చేర్చబడి ఉండే అవయవాలుగా. అంటే ఒకటే శరీరం అయినప్పుడు కులాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? లోకం ఎక్కడి నుంచి వచ్చిందండి? వాడు ఉన్నాడు కదా, ఎవరు? మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది 8వ వచనంలో, గర్జించు సింహాలు ఎవరు మింగుదురని ఎదురు చూస్తున్నటువంటి సాతానుడు చివరికి సంఘాన్ని ఏం చేయలేక, సంఘాన్ని ఓడించలేక, సంఘం పైన గెలవలేక సంఘంలో ఉన్న దేవుని ప్రజలు ఏం తీసుకొస్తున్నాడు? భిన్నాభిప్రాయాలు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఈ భిన్నాభిప్రాయాలు ఏమవుతున్నాయి? చూడండి, చైర్స్ వేసేవాళ్ళు రేపు 6 నుండి పక్కకు ఉండేయండి చైర్స్, సరేనా? ఎందుకంటే ఈ బాక్స్ వెనకుండా వాళ్ళకి వెళ్తుంది, అంతా వాళ్ళ చెవుల్లోనే పెట్టినట్టుంది. సిస్టర్స్ కూడా ఇటేయండి, సైడ్ నేయండి, తర్వాత ఎవరైనా కూర్చుంటే వెనకాల కూర్చోవచ్చు. అటుపక్క ఇటుపక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని కూర్చోడానికి ఒక చైర్ వరుస వేసేసాను అందరు, అట్లా ఇవ్వకండి ఇక్కడి నుంచి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? భిన్నాభిప్రాయాలు. ఎందుకు ఈ అభిప్రాయాలు? అసలు భోజనం చేసే కాడ కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయా? ఉంటేనే ఎన్ని కారణం ఏంటి? ఆనాడే పౌలు తిట్టాడు పేతురుని, కొట్టుకున్నారు ఆ రోజులు. ఏమని? యేసు ప్రభువు శిష్యుల్లో మొదటి శిష్యుడు ఎవడో, పెద్దోడు ఎవడంటే పేతురే వచ్చినాడు కోణలు చెప్పాలంటే. మరి పేతురు ఏం చేశాడు? పౌలు రాబోతున్న సమయంలో వేరే వాళ్ళతో భోజనం చేస్తుంటే పౌలు వస్తున్నాడని తెలిసి ఆ ఎంగిల్ చేత్తో లేచి వచ్చిన అనుభవం ఉంది. పౌలు తిడతాడు, ఉంటే ఒకలాగుండు 2 పడవల మీద కాలేవాకని. ఆ కోణంలో తిట్టాడంటే 2 పడవలని లేదు, కానీ అర్థమయ్యేటట్టు చెబుతున్నా మీకు. ఎందుకు? భిన్నాభిప్రాయాలు వద్దు, అభిప్రాయాలు మార్చుకోకూడదు, ఒకే కోణంలో మనం జీవించాలి. ఈ రోజుల్లో మందిరాల్లో గొడవలు, కొట్లాట్లు, విభేదాలు, కలహాలకి సరైన విధంగా సంఘం పనులలో పాల్గొనుకోకుండా అవడానికి మెయిన్ రీజన్ ఫస్ట్ ఇదే, భిన్నాభిప్రాయాలు. అసలు మనం ఎక్కడ పాల్గొంటున్నాం? నీ శరీరం ఏమైనా తెచ్చేస్తున్నావా? నువ్వేమన్నా గుట్ట మీద ఏమైనా కలువరిశిల్లో ప్రాణం పెట్టినట్టు ఆ గుట్ట మీద ఏమైనా చచ్చిపోయావా? ఉంది కదా ఆడ, ఏముందాడా? ట్యాంక్ ఉంది కదా గుట్ట మీద. మన మందిరం అడ్రస్ కావాలంటే ఏం చేస్తాం? ఆ గుట్ట మీద ట్యాంక్ ఉందో దాని ఎదురు అంటాం. ఆ గుట్ట మీదకి వెళ్ళేమో మనం చనిపోయామా? లేదే, నీ శరీరం ఎవడో తింటలేదే. నీ శరీరం నా శరీరం చూస్తే కంపు కొట్టేటట్టు ఉంటుంది. కానీ యేసు ప్రభు శరీరంలో మనం పాల్గొనేటప్పుడు, ఆ అత్తరు చేత ఆరాధించబడిన శరీరంలో మనం పాల్గొనేటప్పుడు, మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో స్త్రీ విలువ కలిగినటువంటి అత్తరుపుడి తీసుకొచ్చి యేసు ప్రభు మీద ప్రోక్షించింది. అత్తర దేని సాదృశ్యం? ఘనమైన రీతిలో ఆరాధించినటువంటి శరీరంలో మనం పాల్గొంటున్నప్పుడు భిన్నాభిప్రాయాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? పౌలు అది అంటాడు, ఒకడు నేను యూదుని అని చెప్పుకుంటున్నాడు, ఇంకోటి ఏమంటున్నాడు? అపోస్తలుడు అంటున్నాడు, ఇంకోడు 1-2 గుర్తు వస్తాయి, మిగతాయి గుర్తురావు. చెప్పండి. ఒకడు ఏమంటున్నాడు? ఒకడు అపోలో వాడిని అంటాడు, ఇంకొకడు కేఫా వాడిని అంటాడు, ఇంకొకడు అపోలో, కేఫా, పౌలు వాడిని. ఇదే చెప్పాడు పౌలు. ఒకడు గ్రీకు దేశస్తుడని, యూదుడని భేదాభిప్రాయాలు లేవు, భిన్నాలు లేవు ఇక్కడ క్రీస్తులో. ఒకటే శరీరం మనం పాల్గొనేది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనం రాయబడుతూ వచ్చింది, మనం ఆశీర్వదించి దీవించి పాత్రలో ఆ దేహంలో పాల్గొంటే ఒక్క శరీరమే. మరి దీంట్లో భిన్నాభిప్రాయాలు లేవు. మరి ఒకే శరీరంలో పాల్గొనేటప్పుడు భిన్నాభిప్రాయాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంకా వస్తాయి. వీళ్ళు తెలంగాణ, వీళ్ళు ఆంధ్ర, వీళ్ళు కర్ణాటక, వీళ్ళు బీహార్. ఈ భేదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అసలు నీకు అసలు సరైన రక్షణ అనుభవం ఉంటే, సరైన మారుమనసు అనుభవం ఉంటే, సరిగా ప్రభు రక్తంలో కడగబడిన అనుభవం నీకు ఉంటే ప్రాంతీయ భేదాలు ఉండవు. మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ అని ఇంకేముంటాయి కదా, ఖమ్మం తెలంగాణ కదా, ఇలాంటి భేదాలు ఉండవు. మరి ఏమంటే చెప్పండి, ఇంకే భేదాలు ఉండవు. వీడు ఆ కులం ఈ కులం అనే భేదాలు ఉండవు. ఆల్ ఆర్ ఈక్వల్. అందరూ సమానమైన వారైనప్పుడు
ఈ ప్రాంతీయ భేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, కుల భేదాలు ఎక్కడ వచ్చినాయి, నేను ధనవంతుని పేదవాడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఇవన్నీ వచ్చినాయి సంఘంలోకి? సంఘం ఎలాంటిది? ఒకటే సంఘం, విభజించబడిందా? లేదు. శరీరం ఎలాంటిది? ఒకటే శరీరం, విభజించబడిందా? లేదు. ఒక్కరే రక్తం కార్చారా? 10 మంది రక్తం కార్చారా మన కొరకు? అపోస్తల కార్యంలో చూసినట్టయితే 28 వచనంలో యేసు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఒక్కడే మన కొరకు సంఘం రక్తం కార్చినప్పుడు ఇవన్నీ ఎలా సాధ్యం? భిన్నాభిప్రాయాలు ఎందుకు వస్తున్నాయి? నువ్వు నేనేదో కష్టపడి సంఘం కొరకు ప్రాణం పెట్టినట్టు ఫీల్ అయిపోయి మనమే ఫీల్ అయిపోతున్నాం. నిజంగా మనం పాపుల కొరకు ప్రాణం పెడితే నా కులపోళ్లే పరలోక రాజ్యంలో ఉంటానంటాం. ఫస్ట్ మార్క్ ఏంటి చెప్పనా? నీ కులపోళ్లే నరకంలో ఉంటారు నువ్వు అట్ట అనుకుంటే. నా అభిప్రాయం తీసేయి. క్రీస్తు యేసు ప్రభువారు అన్న అభిప్రాయం నీలో నాలో రావాలి. ఆయన శరీరం అన్న అభిప్రాయం రావాలి. ఇంకెంత వాక్యమైనా కానీ బలలో పాల్గొనేటప్పుడు ఇచ్చినప్పుడు అక్క ఇచ్చినప్పుడు ఇవన్నీ ఇచ్చినప్పుడు బలలో సరైన రీతిలో పాల్గొనకపోతే భేదాభిప్రాయాలు చూపిస్తుంటే, కులాలు మతాలు ప్రాంతీయ భేదాలు ద్వేషాలు చూపిస్తుంటే నువ్వు నేను బలలో పాల్గొన్నది ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? సరిగ్గా చూసి చదవండి అక్క. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం. అది ఇప్పుడు ఎందుకు సాధ్యం కావట్లా చెప్పండి? బలలో పాల్గొంటున్నా దేవుడు మనల్ని అంగీకరించట్లా. మనం బలలో పాల్గొనడం కూడా సాధ్యం కాలేదు, అసాధ్యంగానే ఉంది. పాల్గొంటున్నాం కానీ అక్కడ అసాధ్యం కాదు. పాల్గొన్న తర్వాత దేవుడు యాక్సెప్ట్ చేయట్లా, అదే అసాధ్యమైనట్టు. పోయి చెప్పండి, ఎందుకని దేవుడు అసాధ్యం చేస్తున్నాడు? చెప్పండి ఎందుకు? పోయిందా ఇది కూడా? దానికి కూడా కులభేదాలు వచ్చినాయి. కాబట్టి ఏమవుతుందండి? భిన్నాభిప్రాయాలు ఉండటం ద్వారా, భిన్నాభిప్రాయాలను బట్టి మీరు బలలో పాల్గొంటున్నారు, అది అసాధ్యంగానే నిలబడిపోయింది. దేవుని దృష్టిలో అది సాధ్యంగా లేదు. మీరు బలలో పాల్గొంటున్నా, ఈరోజు మీరు బలలో చేయవేస్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి బలలో చేయవేస్తున్నావో, భిన్నాభిప్రాయాలు నీలో ఉన్నప్పుడు ప్రాంతీయ భేదాలు కుల భేదాలు ఉన్నవాడు లేనివాడు అని చెప్పని ఏ భేదాభిప్రాయం అయితే నీలో ఉందో, ఇలాంటి అభిప్రాయాలు కలిగి నువ్వు బలలో పాల్గొంటున్నావు అంటే ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు బలలో పాల్గొన్నా దేవుని దృష్టిలో అసాధ్యంగానే పాల్గొంటున్నావు. నీకు సాధ్యం కావట్లా బలలో పాల్గొంటే ఎలాగన్నది? ఎలా బలలో పాల్గొనాలో సాధ్యం చేసి చూపించలేని దౌర్భాగ్య స్థితిలో ఉండాం. ఈ రోజైనా మార్చుకోండి. ఏం మార్చుకోవాలా? బయటేటు కులాల కోసం కొట్టుకుంటున్నారు పాపం, రిజర్వేషన్ కోసం వాటి కోసం వాడు కొట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం దానికోసం కొట్టుకోవద్దు. దేనికోసం కొట్టుకోలేడా అక్క? దేనికోసం చెప్పండి. మన జీవితము ఆత్మీయంగా ఎదగటానికి ఒకరినొకరు పులికొలుపుకుంటూ కొట్టుకోవడం కాదు నేను అంటుంది. ఒకరికొకరు హెచ్చించుకుంటూ ఆత్మీయంగా ఎదగటానికి మనం ప్రయాసపడాలి. కానీ ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కూడా పౌలు చెప్పిన మాటలు మీరు బాగా గమనించండి. ఇంకా చాలా విషయాలు చెప్పాడు. వర్తమానాలు అప్పుడే వాళ్ళకి చాలా మర్మం ఉంది. అంత్య దినాల్లో ఏం జరుగుతుందో ఆ దినాల్లో కొరింథీలో, ఎఫెసీలో, తెస్సలోనికల్లో జరిగిందే నేటి దినాల్లో జరుగుతుంది. పౌలు చెప్పిందే నేటి దినాల్లో మరలా నెరవేర్చబడుతుంది. అదే ప్రసంగి గ్రంథం రాయబడుతూ వచ్చింది. భూమి కింద జరిగిందంతయో ఇప్పుడు జరిగేదంతా మరలా జరిగిందే జరుగుతుంది తప్ప ప్రత్యేకంగా ఏం జరగట్లా. సో చాలా మంది భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇలా భిన్నాభిప్రాయాలు కలిగి బలలో పాల్గొంటే అది దేవునికి మహిమకరంగా ఉండదు. నువ్వు బలలో పాల్గొనటం అన్నది నీ జీవితంలో అసాధ్యం కాల. నువ్వు పాల్గొంటున్నావు కానీ సాధ్యం కాల, అసాధ్యంగానే ఉండిపోయింది. నీ జీవితంలో బలలో పాల్గొన్నావు అన్నమాట సాధ్యం అవ్వాలండి. అసాధ్యకరమైనది ఉండాలంటే ఏం చేయాలా? ఫస్ట్ మెయిన్ భిన్నాభిప్రాయాలు తీసేసుకోవాలి. ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటి? భిన్నాభిప్రాయం. వీడున్నవాడు లేనివాడు, ఆ కులం ఈ కులం, ఆ ప్రాంతం ఈ ప్రాంతం, ఆల్ ఆర్ తీసుకెళ్ళి మొత్తాన్ని తీసుకెళ్ళి నరకంలో పడాయి. అప్పుడు నువ్వు పరలోకంలో ఉంటావు. నువ్వు వాటిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే నువ్వెళ్ళి నరకంలో ఉంటావు. అవి నీ నెత్తి మీద తాండవాడతాయి. ఫస్ట్ రీజన్ ఇది. సెకండ్ రండి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 18వ వచనం. అక్కడే ఆగండి అన్న, ఇంకా చాలా వర్తమానం ఉంది ఇక్కడ. మొదట సంగతి ఏమనగా మీరు సంఘం మందు కూడి ఉన్నప్పుడు మీలో ఫస్ట్ ఏమండి ఇది ఉంటే బలలో పాల్గొంటే సాధ్యం ఎట్టయితే చెప్పండి. ఒకడంటే ఒకడు కష్టాలు ఉంటాయి, ఒకడంటే ఒకడు కోపం, నేనంటే నీకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, కానీ ఇద్దరు బలలో పాల్గొంటున్నాం. ఇది దేవుడు అంగీకరించేదేనా?
ఒకరికొకరు కక్షలు పెంచుకుని, ఒకరికొకరి మీద కోపాలు పెంచుకుని, ఒకరికొకరు కొట్లాడుకునేంత కక్షలు కలిగిన వారే ఇది మీ కొరకై విరగబడుతున్న నా శరీరం, మీరు చేయెత్తి పాల్గొన్నాను కానీ టక్కనే నోరు తెచ్చి పాల్గొంటున్నాం. దేవుడు ఏమనుకుంటున్నాడు? వీళ్ళకి రక్షణ ఎందుకు ఇచ్చానని హృదయంలో నొచ్చుకుంటున్నాడేమో. వీళ్ళకి రక్షణ ఎందుకు ఇవ్వాలి? అసలు ఇట్లాంటి వాళ్ళకి నేను రక్షణ ఇచ్చిందని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. అయ్యో కొరజీమా, అయ్యో పెరిజీమా, మీ మధ్య చేయబడిన అద్భుతంలో తూరు సిదోను పట్ల మన మధ్య చేయబడిన వల్ల అది ఏనాడో మారుమనసు పొంది రక్షణ పొంది ఉండేది. అంటే ప్రభు పశ్చాత్తాపడే అంత, ప్రభు బాధపడే అంత మన బలలో పాల్గొంటాం. సాధ్యం కావట్లే మనం బలలో పాల్గొన్నాం అన్న మాట సాధ్యం అవట్లా. ఈరోజు యోగ్యమైన రీతిలో పాల్గొన్నాను, ఈరోజు యోగ్యుడిగా పాల్గొన్నాను అన్న మాట సాధ్యం అవట్లా. ఎందుకని సాధ్యం కావట్లేదు? కక్షలు. కానీ అందరం ప్రైజ్ ఏం చెబుతాం? శాంసన్ బాగున్నావా? ప్రైజ్. అందరం ప్రైజ్లో చెప్పుకుంటాం. ఒక్కరం కూడా ప్రైజ్లో చెప్పుకుంటున్నాడు. కానీ ఎందుకు ఈ ప్రైజ్ లాడు? అవసరమా? దేవుడు ఏమన్నా అడిగాడా? లేకపోతే నేనేమన్నా అడుగుతున్నా, నువ్వేమన్నా అడుగుతున్నావా? మనిషి కనపడినప్పుడు ప్రైజ్ లాడు చెప్పి కక్షలు ఇవన్నీ హృదయంలో పెట్టుకున్నప్పుడు నువ్వు బలలో పాల్గొంటే దేవుడు ఇష్టపడతావు. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఈ ప్రైజ్ లాడు సంగతి అది పోతుంది. ప్రైజ్ లాడు పోయే కోణంలో ప్రైజ్ లాడు వెళ్ళిపోతుంది. ఎందుకు ఈ ప్రైజ్ లాడు? కనబడినప్పుడు అలా అక్క ప్రైజ్ లాడు, అన్న ప్రైజ్ లాడు. ఎందుకు ఇది పనికిరాని రీతిలో ప్రైజ్ లాడు చెప్పుకోవటం? కక్షలో హృదయంలో ఉన్నప్పుడు, కక్షలో భేదాభిప్రాయాలు కలిగి ఉన్నప్పుడు, మనలో ఇతరుల ఏడల కక్షం కలిగి, బయట వాళ్ళ గురించి కాదు నేను అంటాను, సంఘంలో ఉన్న వాళ్ళ గురించి, అది నువ్వైనా నేనైనా సరే, ఒకరిలో ఒకరు కక్షలు కలిగి, ఒకరంటే ఒకరు చంపుకునేంత కక్షలు కలిగి, దొరికితే కత్తితే నిజంగా చంపేస్తాం. అంత కక్షలు కలిగిన వారుగా బలలో పాల్గొంటే దేవుడు ఎలా ఇష్టపడతాడు? నీవు నేను బలలో పాల్గొంటున్నావంటే దేవుడికి మహింకరంగా ఉండాలి. సో కీర్తన గ్రంథం రాయబడిన మాట ఏంది? ఎన్నో కీర్తన? 130వ కీర్తన, 33వ కీర్తన. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంతో. ఎక్కడుంది? అక్కడ ఏముంది? ఒకడు కూడా కక్షలు కలిగి కొట్టుకు సావండి, ఎట కూడా బలలో పాల్గొన్నాను అని ఉందా? మరి ఈ కక్షలన్నీ ఆడి నుంచి వస్తున్నాయి. ఇలా మనం ఒకరు నేనంటే నీకు నచ్చదు, నువ్వంటే నాకు నచ్చదు, ఒకరు అంటే ఒకరు కక్షలు కలిగి ఉన్నాం కాబట్టి మనం బలలో పాల్గొన్నామన్న మాట సాధ్యకారకం అవటం లేదు. అది సాధ్యంగా ఎందుకు చేయబడటం లేదంటే ఈ కక్షలు ఉండే మెయిన్. ఏముండే? కక్షలు. ఒకరంటే ఒకరి కక్ష. ఎంత కక్ష అంటే ఇద్దరికి కత్తులు ఇస్తే చంపుకునేంత. వారిద్దరి మధ్యలో కక్షలు ఉండే అన్నదానికి రుజువు ఏంటి చెప్పమంటారా? ఇప్పుడు అందరూ కలిపి బయటికి వెళ్ళి పచ్చిగడ్డి ఎలా ఉంటుందో మీకు తెలుసా? చూసారు ఎప్పుడైనా పచ్చిగడ్డి? చూసిన చేతులు అతను కోసుకురండి వెళ్ళి. అయితే పచ్చిగడ్డి కోసుకొస్తే ఏమైతే తెలుసా? ఇట్లా మధ్యలో వేసామనుకో భగ్గుమని మండిపోయింది. ఇక అది కక్షలు ఉండేవాళ్ళు అంటే. ఎందుకు? ఈ అన్న చూపు అట్లా ఉండదు, ఆ అన్న చూపు ఇట్లా ఉండదు, వీళ్ళిద్దరు చూపుకి అజ్జచ్చిపోతుంది గడ్డి. పచ్చిగా ఉన్న గడ్డి అంతా ఏమైపోతుంది? భగ్గుమంటుంది. అంటే అర్థం ఏంటి? అంత కక్షలు ఉండయి. ఇన్ని కక్షలు పెట్టుకుని బలలో పాల్గొంటే, నువ్వు నేను ఇలాంటి కక్షలు కలిగి బలలో పాల్గొంటే దేవుడు ఇష్టపడతాడా? దేవుడి శరీరం అనుకుంటున్నావా, లేకపోతే నువ్వు కొనుక్కొచ్చుకున్న బ్రెడ్ అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నారు అసలు? అదేదో బ్రెడ్ ముక్క, ఏదో తయారు చేసేది, ఏదో తయారు చేసి ఇస్తున్నారు అని చెప్పని అనుకునే బ్రెడ్ అనుకుంటున్నావా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:17 చెప్పాడు, ఒక్క శరీరంలో మనం పాల్పంచుకుంటాం. అది ఒక్క శరీరమే. ఒక్క శరీరంలో మనం చేయవేస్తున్నాం కాబట్టి అనేకులమైన మనం ఒకటై ఉన్నాం. సో ఒకటిగా మనం చేయడం కొరకై ఆ శరీరం నలగొట్టబడి విరగొట్టబడినప్పుడు, సిలువ వేయబడినప్పుడు, ఆ శరీరం మనలో ఉన్న కక్షను తీసివేసి ఒకటే శరీరంగా మనం చేయడం కొరకై విరగొట్టబడి నలగొట్టబడినప్పుడు మనం ఏం చేస్తున్నాం? పూర్తిగా మనం ఆపోజిట్గా ఉంటాం. మనం ఎట్లాంటి వాళ్ళం అంటే మీ గురించి కాదు, సపోజ్ నా గురించి చెబుతున్నా. మళ్ళీ ఎవరి గురించి ఎందుకు మళ్ళీ లేచి నా గురించి చెప్పి అంటారేమో, కానీ మీ గురించి కాదు, నా గురించే చెబుతున్నాను. ఓ మార్గంలో వెళ్తూ ఉంటా నేను. మన కూడా చెప్పి ఒక చెప్తాను, నా గురించి కూడా కాదు, ఒక పిల్లోడి గురించి. రోడ్డు మీద వెళ్తూ ఉంటున్నాం. ఒక పిల్లోడు ఇప్పుడంటే బాత్రూమ్స్ వచ్చినాయి కానీ అప్పుడు లేవు. ఊరు బయటకు వెళ్ళి చెంపు తీసుకెళ్ళి బాత్రూమ్ కూర్చుంటాడు. దాంట్లో కొన్ని వాటర్ పెట్టి అది పోసియాం లేకపోతే వేలేసాడు. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? బాత్రూమ్కి వెళ్ళాడు, ఒక డబ్బా తీసుకెళ్ళాడు. డబ్బానో ఏదో ఒకటి. ఇప్పుడు వీళ్ళందరికీ అలవాటు ఉండేది కదా, ఇప్పుడంటే రావట్లేదు కానీ ఇంతకుముందు ఇటే వచ్చేవాళ్ళు. చక్కగా మందిరం ఉంది కాబట్టి అందరూ చూస్తానికి వస్తున్నారు. ఆ డబ్బా తీసుకుని వెళ్తారు బాత్రూమ్కి. పోరదని అందరూ వెళ్ళిన వాళ్ళే, తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు, కొత్త చూడొద్దు. కాబట్టి ఇప్పుడు బాత్రూంలో వచ్చినాయని మనమే మారిపోవాలా. ఒకప్పుడు చరిత్ర మనకు తెలుసు. డబ్బా తీసుకుని వెళ్తున్నారు, వెళ్ళాడు కూర్చుంటున్నాడు, మేము ఏదో నడుచుకుంటూ వెళ్తున్నాం. ఓ బొడ్డోని అడిగాం, వాడు ఏం చేస్తున్నాడు అని అడిగామన్నది చెబుతే చూడండి.
వాడు ఏం చేస్తాడంటే బాత్రూమ్ కూర్చుంటేనే చక్రాలు తింటున్నాడు. ఏం తింటున్నాడు? చక్రాలు అంటే తెలియపోవచ్చు. కారపూస కార అంటారు కదా, అవి బారుకుంటాయి కదా, ఏమంటారు అక్క తెలంగాణలో? చెకోడీలు కాదు అక్క, తెలియనంత తెక్కులోని కాదు చెకోడీలు కూడా. అవి బారుకుంటాయి కదా, సన్నగా ఉంటాయి. ఇప్పుడు సిస్టర్ తెచ్చింది, వాళ్ళ అమ్మ వండి పంపించింది 2 క్యాన్లు మురుకులు. సో అవి బారుకుంటాయి కదా, వాటిని ఏం చేస్తున్నాడు వాడు? బాత్రూమ్ కూర్చుంటానే తింటా ఉన్నాడు. ఇట తింటున్నాడు, కింద పంపిస్తున్నాడు. మేము అన్నాము, ఒరే నాయన ఏదో ఒక పని చేయి, కూర్చుంటే బాత్రూమ్ అని కూర్చో, లేకపోతే ఇది అన్న తిని అన్నాం. ఆ బొడ్డోడు ఏమన్నాడు తెలుసా? నీకెందుకన్నా, అవసరమైతే దాంట్లో ముంచుకొని తింటా, నీకు అవసరమా అన్నాడు. పోలా అయిపోయా, ఉండపరువు మొత్తం పోయింది. ఏమంటున్నాడు? దాంట్లో ముంచుకొని తింటా, నీకేంటి? ఇప్పుడు అదే ప్రశ్న నన్ను వేసినా నేను ఒకటంట, నాకేముంది? రేపు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన బయట పెడతాడు అంత చరిత్ర అంతా. ఇప్పుడేముండదు, మంచి అయ్యా ఇది చెడ్డురా అని చెబుతుంటే విననప్పుడు ఒక రోజు ఆయన తెలియపరుస్తాడు ఇది చెడు అని. ఎప్పుడు తెలిసింది? అక్కడికి ఎత్తబడిన తర్వాత ఆయన మధ్యాకాశంలో ఆయన ధవళ సింహాసనంలో కూర్చున్నప్పుడు మనం చేసిన చెడు అంతా ఆయన బయట తీసినప్పుడు ఇది చెడు అని అప్పుడు చెబుతాడు. అప్పుడు ఏమనిపించింది? ప్రభా కిందకెళ్ళి సరి చేసుకొస్తా, చాలులే పో, నరకానికి వెళ్ళాల్సిన టైం చాలా, ఇప్పటికే లేట్ అయిపోయింది పదాన్ని పంపిస్తాడు. ఇదే మాట ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. చూడండి, ప్రసంగి గ్రంథము అసలు ఎక్కడుందో తెలుసా? చెప్పండి, ప్రసంగి గ్రంథం ఎక్కడుందండి? దుర్దినాలు కాదు, అక్కడ ఉండాల్సిన సరిగ్గా చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, 11వ అధ్యాయం మనం చూసినట్టయితే 9వ వచనం 10వ వచనం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9, 10 వచనాలు. యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలం ముందు హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెచ్చునని. దేవుడు ఏమంటున్నాడు? అన్నీ చేసుకుని ఆయన నీకేం కావాలి చెప్పు, నీకేం కావాలి? హృదయం సంతోషంగా ఉండాలా, కానీ నీ హృదయాన్ని సంతోషం యవనాన్ని బట్టి సంతోషపడాలా, కానీ నీ కోరిక ఏం కావాలి జై, నీ దృష్టి ఇష్టం చొప్పున అసలు నువ్వేం చేయాలనుకుంటా చేసే నీకు ఇష్టం వచ్చినట్టు. బట్ వీటన్నిటిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? జ్ఞాపకం కదా, చదవండి అక్క. వీటన్నిటిని బట్టి దేవుడు, అదే కదా, వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులో తెచ్చునని అప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు? బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి తెచ్చుకోవడానికి జ్ఞాపకం చేసుకోలేమని వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులో తీసుకొస్తున్నాడు. ఇప్పుడు చెప్పే వర్తమానం నువ్వు వినకపోకుండా పెడచేవని పెడితే ఈ శరీరం గురించి ఓరోజు ఆయన తీర్పులో తీసుకొస్తాడు మధ్యాకాశంలో. అప్పుడు ఎవడో కాపాడుతానికి కూడా అవకాశం లేదు. కాపాడేవాడు ఎవరు ఉంటారు? కాపాడాల్సిన ఆయన జడ్జిమెంట్ ఇస్తుంటే నేను కాపాడేవాడు ఎవడు ఉంటాడు? సాతాను వచ్చి కాపాడుతాడు అనుకుంటున్నా, వాడే ఫస్ట్ నరకంలో కూర్చుంటాడు. నీకేడ కనపడతాడు వాడు? నువ్వు ఆడికి వెళ్తే కనపడతావు తప్ప మిగతా ఎక్కడ ఉంటాడు? సో ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి మన జీవితాల్లో. మళ్ళీ ఆయన శరీరంలో పాల్గొన్నామంటే ఆ శరీరం చాలా విలువైంది, కానీ ఆ శరీరంలో మనం పాల్గొన్నామన్న మాట ఎందుకు సాధ్యం కావట్లేదంటే ఫస్ట్ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, అది పోవాలి. రెండోదిగా కక్షలు, ఒకడంటే ఒకడు కోపం, ఒకడంటే ఒకడు కొట్టుకునేంత కక్షలు ఉంటాయి. వదిలేయాలి కానీ ఎంతైనా కొట్టుకుంటాం, కానీ దేవుని మందిరం కాబట్టి అంత ఆగిపోతాం, అంత ఆగిపోయే అనుకుంటున్నాం. ఇక్కడ ఈ కారణం ఏంటి? ఒక్కోసారి అంటారు నేను బయట ఉండేటప్పుడైతే నేను ఎట్టుండేవాడిని తెలుసా, రక్షించబడక ముందు నేను ఎట్టుండేవాడు తెలుసా, ఇప్పుడు కూడా ఎట్టా ఉండవు, అది నీకు తెలియట్లా. నేను ఎట్టుండేవాడు అంటే ఇప్పుడు కూడా ఎట్టాగా ఉండవు, అది గుర్తు రావట్లే నీకు. కాకపోతే అప్పుడేమో రక్షణ లేదు, ఇప్పుడు రక్షణ ఉంది అంతే. బయట ఉన్నప్పుడు ఎట్టుండవు, ఇప్పుడు కూడా ఎట్టాగా ఉండవు. ఒకసారి రిమైండ్ చేసుకుని చూసుకో, వాళ్ళ దగ్గరకు వచ్చి మళ్ళీ పైపెచ్చు నేను రక్షణ పొందక ముందు పెట్టున్నాను. ఓసారి వెళ్ళి చూడు, అప్పుడు ఎట్టుండవు ఇప్పుడు ఎట్టాగా ఉండవు, పెద్ద వ్యత్యాసం ఏం లేదు. మార్పు చెందిన నువ్వు అనుకున్నావు, మారలేదని అందరూ చెబుతారు. అది జాగ్రత్త. బలలో పాల్గొంటామంటే ఆయన శరీరం అంటే ఏదో రొట్టె మొక్క ఏదో తీసుకొచ్చారు, సేవకుడు ఇరుస్తున్నాడు ఏంటన్నావు చేయతని కాదు. శరీరం ఇది శరీరం తినాలంటే నువ్వు భిన్నాభిప్రాయాలు వదిలిపెట్టుకున్న తర్వాత తినాలి. ఈ శరీరం తినాలంటే కక్షలన్నీ కూడా ఒకరమంటే ఒకరు ఉండే కక్షలన్నీ కూడా విడిచిపెట్టేసి భోజనం చేయాలి. లేకుండా ఈ భోజనం కానీ భుజిస్తే దేవుడు నీ మీద కక్ష పెట్టుకుంటాడు. ఇక దేవుడు నీ మీద కక్ష కలిగి ఎట్టుండిద్ది చూడండి. గడ్డి పరక కాల్చివేయబడిన తర్వాత బూడిదన్న కనపడిద్దేమో కానీ అసలు నువ్వు కనపడవు. దేవుడు నీ మీద కక్ష పెట్టుకుంటుంది. అంతదాకా తెచ్చుకోవద్దు. అంతదాకా ఎందుకు తెచ్చుకోవాలి? మనం మొదటే సరి చేసుకుంటే మంచిది కదా. సో ఇది రెండో కోణం. మూడో కోణం చూద్దాం. మూడవ మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 21వ వచనము. స్పీడ్గా చదవండి చదివేవాళ్ళు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 21వ వచనం చదవండి అన్న.
ఆగండి, వచ్చేసేసింది అసలైన మాట. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఎవడొకడు తినేస్తున్నాడు, ఒకడేమవుతున్నాడు చెప్పండి? ఒకడికేమో ఆకలి కొంటున్నాడు, మరొకటి ఏమవుతున్నాడు? ఎందుకైనా భోజనం చేసేది? ఒకసారి మనం బిర్యానీకి వెళ్ళామనుకో, లిమిట్ ప్రకారం మనం తినం భోజనం. ఏడన్నా బిర్యానీ తింటానికి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం తెలుసా? యూట్యూబ్లో అప్పుడప్పుడు చూస్తూ వస్తాం. ఏం చేస్తాం? వాడు 3 ప్లేట్లు తిన్నాడంట, కడుపో చెరువు అంటారు. కింద కామెంట్లు అలా ఉంటాయి. 3 ప్లేట్లు భోజనం తింటావా? ఎవళ్ళు ఉండాలండి. ఆయన ఎవరో 40-70 చపాతీలు తింటాడంట, ఆమ్లెట్లు. బాబు ఎక్కడ పడుతుందో ఏమో అర్థం కాదు. 4-5 కేజీలు ఎన్నో మటన్ కర్రీ మొత్తం ఒకేసారి తినేస్తాడంట. తింటారక్క? ఏముంది చూస్తారులే, ఏడా అవునా అంటే మళ్ళీ సేవకుట్టి వీడియో చూస్తున్నాడు అంటారని చెప్పని చెప్పరు. అందరూ తెలియగల వాళ్ళే. కాబట్టి ఎంతమంది ఈ భోజనం వేరు, అన్ని భోజనాలు వేరు. ఈ భోజనానికి ఒక ప్రత్యేకత ఉంది, అన్ని భోజనాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇది అన్ని రకాలైన భోజనం కాదు. ఇది అందరిలాగా తిన్నట్టు తింటాం కాదు ఈ భోజనం. ఈ భోజనానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఆరాధించబడినటువంటి భోజనం. ఇది ఆరాధించబడిన భోజనం కాబట్టి ఈ భోజనానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ భోజనానికి ఉన్న ప్రత్యేకతలో మనం భిన్నాభిప్రాయాలు లేకుండా భోంచేయాలి. 2 కక్షలు లేకుండా భోంచేయాలి. నేను మరలా రిపీట్ చేస్తున్నా చూడండి. ఎవరి మీద కోపం లేదు ఈ వర్తమానం చెప్పేటప్పుడు. అందరిని ఒకే దృష్టితో ఈ వర్తమానం చెబుతున్నాను. ఎవరిని కూడా అందరిని ఒకే దృష్టి అంటే అందరి మీద కోపంతో కాదు, అందరూ నా బిడ్డలు అన్నట్టు చెబుతున్నాను. సో 2వ కోణం ఏంటి? కక్షలు. 3వదిగా ఇక్కడ రాయబడిన 3వ మాట ఏంటండి? ఒకడు ఆకలి కొనేటట్టు చదవండి ఆ మాట. ఒకడు ఎలానగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తమ్ముడికి తాము భోజనం చేస్తున్నాడు, అందువలన ఒకడు అది చాలు. ఇప్పుడు భోజనం చేస్తున్నారు. ఈ భోజనం ఎందుకు చేస్తున్నారు? కాదు, ఇంకోటి దక్కోకుండా ఉంటాను. మరి అంతే కదా, ఆడుంది. నీ మొట్టుకు నువ్వు కడుపు నిండా తినేస్తున్నావు, వెనకొచ్చినాడు ఏం చేస్తున్నాడు? అదే చదవండి ఆ మాట. అధ్యాయం వచ్చిన చివరిలో ఏమనుంది? ఇందువల్ల ఒకడు ఆకులు కొన్న మరి ఒకడు తినేము. ఒక ఆయనేమో తన యొక్క వనంలో కానీ తన ఇంట్లో కానీ ద్రాక్షారసం తాగి మొత్తిడే పడుకున్నట్టు ఒకడు పడుకుంటున్నాడు. ఎవరో పడుకుండా ఆయన నోవాహు పడుకుంటున్నాడు. ఇంకొక ఆయన ఏం చేస్తున్నాడు? ఆకలితో ఉంటున్నాడు. ఎవరొకళ్ళు అన్న ఎలా ఉంటున్నారు? ఆకలితో ఉంటున్నారు. ఇప్పుడు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మనం భోజనం పూజిస్తున్నామంటే ఆకలితో పూజించాలా? ఆ తిన్న ఆహారం సమృద్ధిగా ఉండాలా? అందరూ సరిపోయినట్టు. ఇప్పుడు దేహం తీసుకొస్తున్నాం యేసుప్రభు, సరే మీ భాషలో రొట్టె అనుకోండి. యేసుప్రభు వారి దేహాన్ని సాదృశ్యంగా పెడుతున్నాం. అందరికీ సరిపోతుందా? సగం మంది దీన్ని సగం మంది తినకుండా ఉంటున్నారా? 100 మంది ఉండారండి. వర్తమానం చెప్పేదానికి సేవకుడు చెప్పేదానికి 1.5 అయిందని చెప్పి ఆ రొట్టె మొక్క ఎంత ఉంచుకోకుండా ఇంకెక్కువ తీసుకుని గొంతులో కాకుండా దీన్ని మింగేవాళ్ళు ఉండరు. లేరా? బల్ల పంచేవాళ్ళు అడగని వాళ్ళు చెబుతారు. ఎందుకు? మీ దగ్గర బల్ల ఇచ్చేటప్పుడు వాళ్ళు ఉంటారు కదా. అంటే ఒకవేళ ఎక్కువ తినేద్దాం, ఏదో అయిపోతుందని తినేద్దాం అనుకుంటారు. ఎంత తిన్నా, రవ్వంత తిన్నా, ఎక్కువ తిన్నా అదే ఆశీర్వాదం, అదే దీవెన, అదే ప్రభు దేహం తప్పక మారదు. ఎక్కువ తిన్నంత మాత్రం వచ్చి ఆశీర్వాదాలు లేవు, తక్కువ తిన్నంత మాత్రం పోగొట్టుకునే ఆశీర్వాదాలు ఏమైనా ఉన్నాయా? మరి ఇక్కడ జరుగుతుంది ఏంటి? సరే, ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ వేరు, దాని గురించి తర్వాత ఒకసారి వివరణ ఇస్తా. సో ఇక్కడ ఏంది? ఒకడు ఆకలి కొంటున్నాడు. భోజనం చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి ఆకలి కొనేటట్టు మనం భోజనం చేయాలా? అంటే దీన్ని బట్టి ఏంది? మన స్వార్థం చూసుకుంటున్నాం, అంతే కదండి. ఎదుటి వ్యక్తికి లేకుండా మనమే తినేస్తున్నాం అంటే అర్థం ఏంటాడా? సో సరే, ఆ వ్యక్తి లేని వ్యక్తి అనుకోండొచ్చు, తను తెచ్చుకోపోయి ఉండొచ్చు, మన దగ్గర ఉన్నది పెట్టాల్సిందే కదా మనం. బైబిల్ ఏముంది? నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే ఒకటి ఏం చేయాలా? 2 ఇచ్చేమన్నాడా? ఇది ముడి బాగా గుర్తుండేది. 2 ఏమన్నాడు? అయితే చెప్తే ముడికి అసలు మాట్లాడి కూడా మాట్లాడు. ఒకటే కదా ఏమంది? 2 ఫోన్లు ఉండే అనుకో, ఒక ఫోన్ ఏమంటే ఇస్తారా? ఎవరు కదా? 2 ఇళ్ళు ఉండే, ఒక ఇల్లు ఏమంటే ఇస్తారా? 2 ఇల్లు అంటే అపార్థం చేసుకోవద్దు. మీకు 2 ఇల్లు 2 ప్రాంతాల్లో స్థలాలు కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు. ఒక ఇల్లు ఇచ్చామంటే ఇస్తారా? చెప్పండి, ఎవరు ఇస్తారు? ఎవరో ఏదో పై మాటకి ఇస్తానన్నా అంటారు. నేను వచ్చాడు కూర్చుంటే ఈడెందుకు వచ్చాడు రా అనవసరంగా అన్నాను అనుకుంటారు. అన్నీ అబద్ధాలే, ఏది నిజపడదు. సరే మీరు ఇచ్చే వద్దులే కానీ దేవునికి వందనాలు ఇక్కడ చెప్పే మాట కాబట్టి గమనించండి బాగా. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? మన స్వార్థపరులుగా బలలో పాల్గొంటే ప్రభు ఎలా సాధ్యకారం చేస్తాడు దాన్ని? ఒకడేమో సమృద్ధి తినేస్తున్నాడు, ఒకడేమో లేనట్టుగానే ఉన్నాడు, లేనోడు లేనట్టుగానే ఉంటాడు, ఉండేవాడు ఉండట్టుగానే ఉంటాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నట్టు? స్వార్థం. ఇప్పుడు స్వార్థంతో బలలో పాల్గొంటే, స్వార్థం కలిగి బలలో పాల్గొంటే అది దేవునికి ఎలా సాధ్యకరంగా, దేవుడు ఎలా మన బలలో పాల్గొని సాధ్యం చేస్తాడు చెప్పండి? అది దేవునికి ఎలా మహిమకరంగా ఉంటుంది? మనం బలలో పాల్గొంటామంటే ఏమి ఉండకూడదు? ఫస్ట్ భిన్నాభిప్రాయాలు ఉండకూడదు, సెకండ్ కక్షలు ఉండకూడదు, థర్డ్
ఇదే స్వార్థం ఉండకూడదు. లేనోడు కూడా పెట్టాలి కదా, అదేగా ప్రభు చెప్పింది. అవునా? ప్రభు చెప్పింది అదే కదా. నీ దగ్గర 2 వస్త్రాలు అంటే ఒకటి ఇచ్చేయి, అదే కదా ప్రభు చెప్పింది. కానీ మరి అలా చేయగలుగుతున్నామా? ఇస్తారా? బీరువాలు ఎన్ని వస్త్రాలు ఉన్నాయి. నిన్నే ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత బీరువా మొత్తం సిస్టర్ ఓపెన్ చేస్తే చూసా, అన్ని పట్టు చీరలే. ఏంటి, ఒకటే కూతురు, ఇంకొకరు లేలేండి, మా అత్తమ్మ ఒకటే కూతురు కాబట్టి పెళ్ళికి బీరువా నిండా సరిపోయాన్ని పట్టు చీరలు కొనిపెట్టేశారు. బీరువా మొత్తం ఒకసారి తీసుకెళ్తానండి ఇప్పుడు దేవుని చిత్తం అయితే. అందరూ చూడండి, వస్త్రాలు చూడటానికి తీసుకెళ్తాను మిమ్మల్ని. కాబట్టి రారా, అబ్బో శ్యామన్న ముందులే రెడీగా ఉంటాడు, ఎందుకంటే ఆడకొస్తే మా బీరువా నిండాలని. వద్దులే అన్న, ఇట్లాంటి వాళ్ళు వద్దులే. కాబట్టి సో బీరువా నిండా పట్టు వస్తారు. నేను అడుగుతూ వచ్చా, ఎవరికన్నా ఇచ్చే కటాక్షం అంటే, ఎందుకు మా అమ్మ కొని పెడితే ఏంటి, మా అమ్మగారు కొని పెడితే నేను ఇవ్వాలా? ఆ బీరువా నిండా ఉండే వస్త్రాలని రాత్రి ప్రభు వస్తే ఏమైపోతాయి? అవి పరవాసిని పాట పాడుకుంటూ కూర్చుంటాయి లోపల, ఏమైపోతాయి? నేను ఏమంటానంటే, ఆ ఒక్క ఆమె గురించి కాదే అండి, ఆమె గురించి చెబితేనే ఏమంటారు, మీ గురించి చెబితే ఏదో ఒకటి తిడతారు. సో ఇప్పుడు ఏంటి, మనకు కలిగింది పక్కనోడికి ఇవ్వడానికి ఇష్టపడం. స్వార్థం మనలో ఎక్కువ ఉంది. తద్వారా మనం బలలో పాల్గొంటున్నా అది సాధ్యకరమైన విధానం లేదు. దేవుడు ఇష్టపడ్డాడు, యోగ్యమైన రీతిలో పాల్గొన్నావు అన్నమాట సాధ్యం అవట్లేదు మన జీవితాల్లో. ఆ శరీరంలో పాల్గొంటున్నాం, ఆ రక్తంలో పాల్గొంటున్నాం, ఎందుకు సాధ్యం కావట్లేదు? ఇదే స్వార్థం ఉన్నంతకాలం ఒక క్రైస్తవుడు ఆత్మీయంగా ఎదగలేడు. స్వార్థం ఉన్నంతకాలం ఒక ఆత్మీయుడు ఆత్మీయంగా ఎదగలేడు. స్వార్థం ఉన్నంతకాలం ప్రార్థన జీవితంలో నువ్వు ఎదగలేవు. స్వార్థం ఉన్నంతకాలం విశ్వాస క్రైస్తవ జీవితం ఎదగలేవు. స్వార్థం ఉన్నంతకాలం అసలు దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా ఎదగలేవు. అర్థమవుతుందండి? స్వార్థం ఉన్నంతకాలం అసలు నువ్వే పైకెక్కలేవు. ఓ మాట చెప్పానండి, నువ్వే పైకెక్కలేవు, రాలేవు. ఇక ఎలా ఉంటుంది తెలుసా, సీనాన్ లాగా, ఇటు ఎలీషాన్ లాగా, నాలాగా పొట్టేళ్ళలాగానే ఉంటారు. ఎలా ఉంటాం? పొట్టేళ్ళలాగానే ఉంటాం. అంటే పొట్టేడు అంటే ఒక ఎగ్జాంపుల్ చదువుతున్నాయి, ఎదగలేము మేము అంటే మాలో స్వార్థం ఉంది కాదు సుమి, దేవుడు మమ్మల్ని ఎట్లా పుట్టించాడో దేవునికి వందనాలు. కాబట్టి ఎందుకు చెబుతున్నా అంటే, స్వార్థం ఉన్నంత కాలం మనం ఎదగలేమేక, ఏ విషయంలో కూడా నువ్వు ఎదగలేవు. అసలు బల్లలో ఎలా పాల్గొనాలో కూడా ఎదగలేని స్థితిలో ఉంటావు. ఇంకొక మాట చెప్పమంటారా? అసలు ఈ మైక్ తీసి పక్కన పడే అన్న, ఇంకో మాట చెప్పమంటారా? ఏంటా మాట? వదిలే, అది మళ్ళీ దరిద్రం పెట్టేది కానీ ఆపేసింది. ఇంకో మాట చెప్పమంటారా? నువ్వు బలలో ఎలా పాల్గొనాలో కూడా ఎదగలేని స్థితిలో ఉంటావు. ఇంకా చెప్పమంటావా? అసలు ఆ శరీరం ఏంటో కూడా ఎదగలేని స్థితిలో ఉంటావు. దాని గురించి తెలుసుకునే విషయాల్లో కూడా ఎదగలేవు. ఆ శరీరం ఏంటన్నది కూడా తెలుసుకోవడానికి కూడా ఎదగలేని స్థితిలో ఉంటాం. ఇన్ని కారణాల్లో నువ్వు ఎదగపోతే అట్టడుగుని ఉండట లేదా పైకి ఎగిరినట్ట. మరి ఎలా ఉంటే నువ్వు బలలో ఎలా పాల్గొంటా? స్వార్థం ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆత్మీయంగా మనం ఎదగలేం. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఇంకో మాట చెప్పంటారా? బాలు మనం గోడకు కొడితే రిటర్న్ వచ్చిందా, ఆడ అతుక్కుపోయిద్దా? స్వార్థం ఉన్నంత కాలం మనకు ఆరోగ్యం కూడా ఉండదు. స్వార్థం ఉన్నంతకాలం మన జీవితం, మన కుటుంబం క్షేమంగా కూడా ఉండదు. మనలో స్వార్థం ఉన్నంతకాలం మన కుటుంబం నవ్వుతూ కూడా ఎప్పుడు కూడా ఉండలేం. సంతోషంగా నవ్వు ఉండదు, అరక్షణ నవ్వు అరక్షణ వేడుపు. మనలో స్వార్థం ఉంటే అసలు మనకు నెమ్మదే ఉండదు. ఒక మాట చెప్పాలంటే అర్థమవుతుందండి? స్వార్థం మనలో ఉన్నప్పుడు అది నీకు నెమ్మది కూడా ఉండదు, కలవరంతో ఉంటావు. అందుకేగా ప్రభు అన్నాడు యోహాను సువార్త 14:27 మొదటి వచ్చిన కానీ 27 కూడా చెప్తూ వచ్చాడు, మీ హృదయం కలవరపడనీయకుడి. 27 ఏమన్నాడు? మీ హృదయం కలవరపడనీయకుడి, వెరవనీయకుడి అని ఎందుకు చెబుతున్నాడు? ఈ కలవరాలు రాకూడదు. ఈ కలవరాలు రాకూడదు అంటే ఏం చేయాలా? కలవరానికి కారణమైన దాన్ని ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చి తీసేసుకోవాలి. సో మనలో కలవరం, ఈ కలవరం దేనికి? కలవరం రావడం ద్వారా ఏమవుతుంది? స్వార్థం ఉంటుంది. అసలు ఈ కలవరం వచ్చిందే స్వార్థాన్ని బట్టి. ఒక మాటలో చెప్పాలంటే, స్వార్థం ఉన్నప్పుడు కలవరం వచ్చింది, నేను ఆత్మీయంగా ఎదగనవదు. అలా నువ్వు ఆత్మీయంగా ఎదగకోకుండా స్వార్థముతో బలలో పాల్గొని, ఇతరుల మీద, అనేకుల మీద స్వార్థం కలిగి నువ్వు బలలో పాల్గొని, దేవా నీకు మహిమకరంగా నేను బలలో పాల్గొన్నానంటే అది దేవుడు మెచ్చుకునే రీతి కాదు. మెచ్చుకునే రీతి కాదు. స్వార్థం అంటే ఏ విషయంలో ఉండాలి చెప్పమంటారా? ఒక కోణంలో చెబుతున్నా చూడండి. పూర్వదినాల్లో కూడా చాలామంది స్త్రీలు, కొంతమంది స్వార్థపూర్వకంగా జీవించిన వారు ఉన్నారు. కానీ అది దేవునిలో మహిమకరమైన స్వార్థంతో కూడినవారు.
ఇప్పుడు నేను చెబుతా చూడండి, ఇది తప్పుగా ఎవరు అర్థం చేసుకోవద్దు, అర్థం చేసుకుంటారు వాళ్ళ గురించి కాదు. నేను ఈ మందిరానికి ఒక గ్లాస్ తీసుకొచ్చా, ఇది వాస్తవానికి నేనే తీసుకొచ్చా, మీరు కాదు. నేను ఈ గ్లాస్ మందిరానికి తీసుకొచ్చా. ఇప్పుడు మీరేమంటారు, ఈ ప్లేట్ కూడా నేనే తీసుకొచ్చా, ఎబ్రోన్లో పక్కన పడేసి ఉంటే తీసుకొచ్చా, ఉపయోగపడిద్దాను. ఇది నేను తీసుకొచ్చా. నిజమైనటువంటి ఆత్మీయ స్వార్థం కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆయనకైనా బహుమానాలు రావాలి, ఇదిగో ఇంతకంటే పెద్ద మగ్గు నేను కూడా తీసుకొచ్చి మందిరంలో పెడతా. ఇది ఆత్మీయ స్వార్థం. ఆయన ఇచ్చాడు, ఆయనకు ఆశీర్వాదాలు వస్తాయి, నాకు కూడా రావాలని వచ్చేది ఆత్మీయ స్వార్థం అది. కానీ మనలో ఏముంటాయి చెప్పండి? శరీర సంబంధమైన స్వార్థం మనలో ఉంది కాబట్టి ఆత్మీయ స్వార్థం ఏంటి? అన్ని ఆశీర్వాదాలు వాళ్ళకి వెళ్తున్నాయేమో, దేవా నాకు కూడా ఈ ఆశీర్వాదాలు కావాలి, దీని ద్వారా ఆశీర్వాదం ఇంకో దాని ఆశీర్వాదం అని దేవుని దగ్గర కనిపెట్టి పొందుకోవటం ఆత్మీయ స్వార్థం. భౌతికమైన శరీర సంబంధమైన స్వార్థం ఎలా ఉండేది? ఆయన ఎందుకు తెచ్చాడు ఇది, నేను ఎటు ఇవ్వలేదు కదా, ఆయన ఎందుకు తెచ్చాడు. స్వార్థం అన్నది ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఉన్నంతకాలం నేను ఆత్మీయంగా అసలు ఎదగలేం. ఆ స్వార్థం మనలో నుండి బయటకు వెళ్ళిపోతేనే నువ్వు బలలో యోగ్యమైన రీతిలో పాల్గొన్నావన్న మాట సాధ్యకార్యమైనట్టు. అది నీవు నేను స్వార్థం పెట్టుకున్నంత కాలం ఆ మాట నెరవేర్చబడినట్టే. ఇదన్నమాట 3. 4వ విషయాన్ని చూద్దాం.